వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవి సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య, 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. కుదరదు. 2 minutes. 1 minute లో వచ్చేస్తా. 1 minute ప్లీజ్ ప్లీజ్. ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు? నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను 5 రూపాయలు తగలబెట్టాను. సొమ్ము పోయే, సేఫ్టీ పోయే. పొరపాటు నువ్వు నెల తప్పితే. అబ్బా, ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకిల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా? అబ్బా, ఏమీ జరగదండి. అమ్మయ్య, అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఉంటాను వీలేదు. పద పద. నిజంగానే పర్లేదు కదా? అబ్బా, సరే సర్దుకో. ఏమిటి ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు, దీనికి 1,00,000 రూపాయలు కావాలా? నా రేట్ నేను చెప్పాను. అవసరం మీది, ఇల్లు నాది. ఇంకా నయ్యం, గుండు మాది, మంగళకత్తి నీది అన్నావు కాదు. తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి కంగారుగా మేము ఇల్లు కొనాలి, కంగారుగా ఇల్లు పడగొట్టించేయాలి, కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, కంగారుగా మా అమ్మాయి గారు అందులో. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. 1,00,000 రూపాయలు ఇచ్చి కొంటే కొనండి, లేకపోతే బయటికి నడవండి. ఎంత పొగరా నీకు? మమ్మల్ని బయటికి నడమంటావా? నిన్ను ఎవరతను చూలతో కంగారు పెట్టాడు? మా అల్లుడు బాబు, కొంచెం కోపం ఎక్కువ. అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా? ఎవరతను? ఏం చేస్తుంటాడు? వాడితో మీకెందుకులేండి, ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఏమిటి హత్యలు చేసి పొట్టపోసుకుంటాడా? ఊరి సత్యం గోలా, మెల్లగా చెప్పి కంగారు పెడతావయ్యా. బాబు, ఇల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు, అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు. పెద్ద డబ్బు పోతే పోయింది, కంగారు పడకుండా ఇచ్చేయండి. సరే, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు. కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు. నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా, ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. శ్రీరామం అని దరిద్రముడమ్మ. చంద్రుడు ఏ తార ఇంట్లోనూ కాస్త లేట్ చేసి ఉంటాడు. జాతకం అడ్డం దొరికింది. పోనీ ఇలా బెడిసి కొడుతుందని ముందే వార్నింగ్ ఇవ్వచ్చుగా సన్యాసి ముండా కొడుకు. అమ్మో, పిల్లలు బయటే ఉన్నారయ్యా, ఇంట్లో వెళ్ళడానికి భయంగా ఉంది. పిల్లల గురించి తండ్రి భయపట్టు. చీకటి ఉండగానే కొంపకు చేరటం అలవాటు, పైగా తెల్లవారి పొద్దెక్కాక రావడం ఇదే మొదటిసారి, పైగా ఏ అవతారంతో. ఇది చూసి పిల్లలు ఏమి నాన్న ఇది అడిగితే ఏమని చెప్పాలి? కార్ రిపేర్ అని చెప్పండి. నమ్మకపోతే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఉన్నానుగా నేనున్నానుగా. చెట్టు పక్కన దాక్కోండి, మీ పాలేరును సైగ చేసి పిలవండి. ఈ పత్రికలు వాడి చేతికిచ్చి విత్తనాలు జల్లినట్టు పిల్లల మధ్యకు విశ్రమని చెప్పండి. 5 సెకండ్లు లాగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఏమయ్యో, ఇదేమైనా బాగుందా? నీకేమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు, ఇంత పొద్దెక్కగానా రావడం అంటే ఇంత బరి తెగించారన్నమాట అని అనవే. అను, నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని నాకు తెలుసు. నీ మాట రైటేనే, నువ్వన్న మాట ఏమిటి? నేనే నీ పెళ్ళన్నైనా అడుగుతాను, కానీ కారణం ఏమిటని అడిగావా? అడగలేదు. కారు చెడిపోయింది. అవునవును, తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం. ఆ కిల్లి ఉమ్ములు, ఆ కుంక ముద్దర్లు, ఇవన్నీ కారు తాలూకువే. ఆవిడ దూరానికి కొట్టి ఆ కంపు కూడా పెట్రోల్ కాబోలు. నీకు ఆ బుద్ధే ఉంటే ఇంత బరితెగించి బజార్న పడవు. నువ్వు ఏ రొత్తులో ఏడిస్తే నాకే, నా కర్మ అనుకొని నేను సరిపెట్టుకుంటా. పిల్లలు రాత్రి నాన్న ఇంట్లో లేడా అని అడిగితే మాత్రం బావిలో దూకి చస్తాను. చస్తే నా ఆస్తి నీకవుతుందనుకోకు.
పిల్లలందరి పేరా రాసి పారేశాను. నీకు మనోవర్తి 200. నీకు ధర్మం కాదే, నీకు నేను దేవుడు లాంటి వాడు. నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెడతావా? తల పగిలిపోతుంది, కాస్త కాఫీ తీసుకుని. ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి. ఒట్టు. అబద్ధం చెప్తానని ఒట్టా? నిజం చెప్తానండి. అబ్బా, నన్ను ముట్టుకోకండి. మడా కాదు, శుభ్రత. కాఫీ తీసుకొస్తాను, కాస్త మొహం కడగండి. ఎందుకు అరుస్తున్నావ్? బిడ్డ, ఏది? యాండి, బిడ్డండి, మనకు బిడ్డ పుట్టాడండి. నాకు బిడ్డ పుట్టాడండి. నా బుజ్జిలే, నా బుజ్జి కొండలే, నా బుజ్జి కొండలే. ఏమండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. మన జన్మ చరితార్థమైందండి. బుట్ట బాబా గడిత గుడ్డు బాబా, నాకు పిచ్చెత్తేనట్టుంది. రే ఎవడా నువ్వు? కాదండి, కాదండి, ద్రోణుడు కుండలో పుట్టిన వీడు పుట్టలో పుట్టాడు. మీరు ఋషులండి, మహానుభావులు. నన్ను క్షమించండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నా పుట్టు బాబే, నా బుజ్జి కొండలే. నార్మల్, ఎలా పుట్టాడు? ఎలా ఎలా ఎలా? ఇదంతా కళ, కళ. ఓ దేవుడా, ఓ దేవుడా, ఇంత కళ చెప్పు, కళ చెప్పు. నిజమే. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటారా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటాను. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ కొడతా. ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు, హాయ్. హాయ్. రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా? ఆ. నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా ఉంది. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లున్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. రేయ్, మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేతానండి. ఇక చూసుకోండి. హాయ్. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. చల్లే యాదవ సచ్చినోడా, నీ మొహం